ప్రభువైన దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈరోజు మనం ఇశ్రాయేలు చరిత్రలోనే అత్యంత గొప్ప రాజులలో ఒకరైన దావీదు జీవిత ప్రస్థానాన్ని ధ్యానించబోతున్నాం. ఆయన జీవితం ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా మొదలై అసాధారణమైన ఘనతతో ముగిసింది. బేత్లెహేము వాసి అయిన యెష్షయి కుమారుడైన ఈ దావీదును మానవుల చూపు కాకుండా దేవుని చూపు గుర్తించింది. యెహోవా చిత్తానుసారంగా ప్రవక్తయైన సమూయేలు ద్వారా దావీదు అభిషేకం పొంది రాజుగా ఎన్నుకోబడ్డాడు. అయితే ఆయన వెంటనే సింహాసనాన్ని అధిరోహించలేదు. దానికి ముందు సౌలు రాజు అసూయ మరియు కోపం కారణంగా దావీదు అడవుల్లో గుహల్లో 10 ఏళ్లపాటు ఒంటరిగా భయంకరమైన కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. ఈ కష్టకాలమే దావీదులో దేవునిపై నమ్మకాన్ని, ధైర్యాన్ని మరింత బలపరిచింది. చివరికి గిల్బోవా పర్వతంపై జరిగిన యుద్ధంలో సౌలురాజు మరణం తరువాత దేవుని వాగ్దానం నెరవేరింది. దావీదు ఇశ్రాయేలుకు రాజుగా నియమితుడై దేవుని మహిమ కోసం ఒక మహోన్నతమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దావీదు జీవితం మనందరికీ ఒక గొప్ప పాఠం. కాబట్టి దయచేసి ఆయన ప్రయాణంలో దేవుని కృపను, నమ్మకత్వాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు దేవుని ఆజ్ఞలను పదే పదే ధిక్కరించాడు. ముఖ్యంగా అమాలేకీయులపై యుద్ధం విషయంలో దేవుని మాటకు బదులుగా తన సొంత ఇష్టాన్ని అనుసరించాడు. దీని కారణంగా దేవుడు సౌలును రాజుగా విసర్జించాడు. దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి తన హృదయానికి అనుగుణమైన రాజును ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇశ్రాయేలు రాజు సౌలును దేవుడు విసర్జించినందున ప్రవక్త సమూయేలు దుఃఖిస్తూ ఉన్నాడు. అప్పుడు యెహోవా, తైలం నింపుకొని బేత్లెహేము వాడైన యెష్షయి యొద్దకు వెళ్ళు, అతని కుమారులలో ఒకనిని రాజుగా నియమిస్తాను అని ఆజ్ఞాపించాడు. సమూయేలు దేవుని ఆజ్ఞ వినినప్పటికీ సౌలు రాజుకు భయపడ్డాడు. అప్పుడు దేవుడు, నీవు భయపడకు, ఒక పెయ్యను తీసుకెళ్లి నేను బలి అర్పణ చేయడానికి వచ్చాను అని చెప్పు. బలి అర్పణకు యెష్షయిని పిలువు. అక్కడ నేను నీకు చూపించే వ్యక్తిని రహస్యంగా అభిషేకించు అని సమూయేలుకు ఆజ్ఞ ఇచ్చాడు. సమూయేలు దేవుని ఆజ్ఞ ప్రకారం బేత్లెహేమునకు వెళ్లగా ఆ ఊరి పెద్దలు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగారు. అతడు, సమాధానంగానే వచ్చాను, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పణకు పిలిచాడు. బలి అర్పణకు వచ్చినప్పుడు యెష్షయి పెద్ద కుమారుడైన ఏలీయాబును చూచి, సమూయేలు, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఇతడే అని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెష్షయి తన కుమారులైన అబీనాదాబును, షమ్మాను మరియు మిగిలిన 7 సమూయేలు ఎదుటికి పిలిపించాడు. కాని యెహోవా వారిలో ఎవరినీ కోరుకొనలేదు. అప్పుడు సమూయేలు యెష్షయిని, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడుగగా, యెష్షయి, ఇంకనూ కడసారివాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు అని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, అతడు వచ్చే వరకు మనము కూర్చుందాము అని చెప్పాడు. యెష్షయి దావీదును పిలువనంపగా అతడు లోపలికి వచ్చెను. దావీదు ఎర్రనివాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండను. అతడు రాగానే, యెహోవా, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుము అని సెలవిచ్చెను. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట దావీదుకు అభిషేకము చేసెను. ఆనాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలవుగా వచ్చెను. తరువాత సమూయేలు రామాకు వెళ్లిపోయెను. ఇదే సమయంలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను, మరియు ఒక దురాత్మ అతనిని బాధించడం మొదలుపెట్టింది. సౌలు సేవకులు, సితార చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకు మాకు ఆజ్ఞయిమ్ము. దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు వాయించటం వలన నీవు బాగుపడుదువు అని సలహా ఇచ్చారు. సౌలు, బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకురండి అని ఆజ్ఞాపించగా, వారిలో ఒకడు, బేత్లెహేమీయుడైన యెష్షయి కుమారుడైన ఒకరిని చూశాను, అతడు చమత్కారముగా వాయింపగలడు అని దావీదును సిఫారసు చేశాడు. అప్పుడు సౌలు యెష్షయి యొద్దకు దూతలను పంపి,
నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుము అని వర్తమానము పంపెను. యెషయి ఒక గాడిద మీద రొట్టెలను, ద్రాక్షరసపు తిత్తిని, ఒక మేకపిల్లను దావీదు చేత సౌలు నొద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు యొక్క ఆయుధములను మోయువాడయ్యాడు. దావీదు తన అనుగ్రహం పొందాడు గనక తన సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని సౌలు యెషయికి వర్తమానము పంపెను. దేవుని యుద్ధ నుండి దురాత్మ వచ్చి సౌలును బాధించినప్పుడెల్లా దావీదు సితార చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేదదీరి బాగుపడెను. ఫిలిష్తీయులు తమ సైన్యములను కూర్చుకొని యూదా దేశంలోని సోకోలో దిగియుండగా సౌలును ఇజ్రాయేలీయులను ఎలా లోయలో దిగి ఫిలిష్తీయులకెదులుగా యుద్ధపంక్తులు తీర్చిరి. రెండు సైన్యాలు పర్వతాల మీద నిలబడి ఉండగా మధ్యలో లోయ ఉంది. ఫిలిష్తీయుల దండులో నుండి గాతువాడైన గొలియాతు అనే మహాకాయుడు బయలుదేరి వచ్చెను. అతడు 6 మూరల జేనుడి ఎత్తు, సుమారు 9 అడుగులు గలవాడు. అతని తలమీద రాగి శిరస్త్రాణం, రాగి యుద్ధ కవచము, దీని బరువు దాదాపు 5000 తులములు అంటే 57 కిలోలు, మరియు రాగి బల్లెము ధరించి ఉండెను. అతని ఈటెకర్ర నేతగాని దోనె అంత పెద్దది. గొలియాతు నిలిచి ఇశ్రాయేలీయుల సైన్యాన్ని పిలిచి, యుద్ధం చేయడానికి మీరెందుకు వచ్చారు? నేను ఫిలిష్తీయుడను కదా. మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరుచుకొని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోరాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను అని సవాలు చేశాడు. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు విని బహుభీతులైరి. గొల్యాతు 40 దినములు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు ఇశ్రాయేలీలను సవారు చేస్తూ వచ్చెను. హేమవాడైన యెషయి కుమారుడు దావీదు తన తండ్రి గొర్రెలను కాయుచు సౌలునొద్దకు తిరిగి వెళ్తూ వస్తూ ఉండేవాడు. యెషయి యొక్క 3 పెద్ద కుమారులు ఏలియాబు, అబీనాదాబు, షమ్మా సౌలు వెంట యుద్ధానికి పోయి ఉండిరి. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు గోధుమలు 10 రొట్టెలు తీసుకుని దండులో ఉన్నవారి దగ్గరకు త్వరగా పొమ్మని, మరియు వారి సహస్రాధిపతికి 10 జున్నుగడ్డలు ఇవ్వమని, వారు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకుని ఆనవాళ్లు తీసుకురమ్మని చెప్పి పంపాడు. దావీదు ఉదయమున లేచి గొర్రెలను కాపరికి అప్పగించి యెషయి చెప్పినట్లు బయలుదేరి కందకమునకు చేరుకున్నాడు. అప్పటికే సైన్యం యుద్ధానికి పంక్తులుగా తీరి జయము జయము అని అరుచుచుండెను. దావీదు తాను తెచ్చిన వస్తువులను కనిపెట్టువానికి అప్పగించి పరుగెత్తిపోయి తన సహోదరులను కుశల ప్రశ్నలు అడిగాడు. వారు మాటలాడుచుండగా ఫిలిష్తీయుల మహాకాయుడు గొలియాతు వచ్చి యథావిధిగా ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరిస్తూ సవాలు చేశాడు. దావీదు ఆ మాట విన్నాడు. ఇశ్రాయేలీయులు భయపడి పారిపోవడం చూసి దావీదు, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు అని తీవ్రంగా స్పందించాడు. గొల్యాతును చంపిన వానికి రాజు గొప్ప బహుమానాలిస్తాడని జనులు దావీదుకు చెప్పారు. దావీదు మాటలు విన్న అతని పెద్దన్న ఏలియాబు దావీదుపై కోపము తెచ్చుకుని, నీవు యుద్ధము చూచుటకే కదా వచ్చితివి, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును అని నిందించాడు. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రము పలికితినని చెప్పి తిరిగి అదే ప్రశ్న అడుగుతూ ముందుకు వెళ్లాడు. దావీదు చెప్పిన మాటలు సౌలుకు తెలియజేయబడగా సౌలు అతనిని పిలువనంపెను. దావీదు సౌలుతో, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగనిమిట్టము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుతును అని చెప్పాడు. సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు అని అన్నాడు. అందుకు దావీదు, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి గొర్రెపిల్లను ఎత్తుకుని పోవుచుండగా నేను వాటిని తరిమి కొట్టి చంపితిని. జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలే అగును. సింహము యొక్క బలము నుండియూ ఎలుగుబంటి యొక్క బలము నుండియూ నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించును అని చెప్పాడు. అప్పుడు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అన్నాడు. సౌలు తన యుద్ధ వస్త్రములను
రాగి శిరస్త్రాణమును యుద్ధ కవచమును దావీదుకు ధరింపజేశాడు. దావీదుకు ఆ సామగ్రి వాడుక లేదు గనుక వాటిని తీసివేసి, వీటితో నేను వెళ్లలేను అని చెప్పాడు. దావీదు తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని వాటిని తన సంచిలో ఉంచుకొని తన వడిసెల చేత పట్టుకొని ఫిలిష్తీయుని చేరువకు పోయెను. డాలుమోయువాడు ముందు నడవగా గొలియాతు దావీదు దగ్గరకు వచ్చాడు. అతడు చుట్టూ పారచూచి దావీదును చూచి, అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీయునయ్యుండుట చూచి తృణీకరించెను. గొలియాతు, కర్ర తీసుకుని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదును శపించెను. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశపక్షులకును భూమృగములకును ఇచ్చివేతును అని భయపెట్టాడు. అందుకు దావీదు గొలియాతుతో ఇట్లనెను, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును అని దావీదు చెప్పాడు. గొలియాతు లేచి దావీదును కలియుటకై ముందుకు రాగా దావీదు అతన్ని ఎదుర్కొంటకు త్వరగా పరుగెత్తిపోయాడు. దావీదు తన సంచిలో చేయివేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలన బోర్లపడెను. దావీదు పరిగెత్తిపోయి గొల్యాతు కత్తితోనే వానిని చంపి తలను తెగవేశాడు. తమ సూర్యుడు చచ్చుట చూచి ఫిలిష్తీయులు పారిపోయారు. ఇశ్రాయేలీయులు వారిని తరుమగా విజయం సాధించారు. యుద్ధం తరువాత సౌలు దావీదును పిలిపించి, ఈ చిన్నవాడు ఎవని కుమారుడవు అని అడిగాడు. దావీదు తాను బేత్లెహేమీయుడైన యెష్షయి కుమారుడను అని ప్రత్యుత్తరమిచ్చాడు. సౌలు కుమారుడైన యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునుగా ప్రేమించి నిబంధన చేసుకున్నాడు. అయితే గొల్యాతును చంపిన దావీదు విజయం తరువాత స్త్రీలు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అని కీర్తించగా సౌలుకు బహుకోపం వచ్చి ఆనాటి నుండి దావీదు మీద అసూయతో కూడిన చూపు నిలిపెను. దురాత్మ బలపరచినప్పుడు సౌలు ఈటను విసిరి దావీదును చంపడానికి 2 సార్లు ప్రయత్నించాడు. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి గలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడై ఉండుట చూచి సౌలు మరి అధికముగా భయపడెను. సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి వివాహం చేస్తానని చెప్పి ఓలిగా ఫిలిష్తీయుల ముందోళ్లు కోరి ఫిలిష్తీయుల చేతితో దావీదును చంపడానికి కుట్రపన్నాడు. దావీదు ఆ సవాలును కూడా నెరవేర్చగా సౌలు అతనిని మరింత విరోధముగా చూడటం ప్రారంభించాడు. సౌలు తన సేవకులతో దావీదును చంపవలసినదని బహిరంగంగా ఆజ్ఞాపించాడు. యోనాతాను ఈ కుట్రను తెలుసుకొని దావీదును రహస్య స్థలంలో దాగియుండమని హెచ్చరించాడు. తరువాత యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దయగా మాట్లాడి దావీదు గోలియాతును చంపి ఇశ్రాయేలీయులందరికీ రక్షణ కలుగుజేశాడని చెప్పగా సౌలు యోనాతాను మాట ఆలకించి అతనికి మరణశిక్ష విధింపను అని ప్రమాణము చేసెను. దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న ఈట విసిరెను. దావీదు తప్పించుకొని పారిపోయెను. దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దోతలను పంపగా అతని భార్య మీకాలు అతన్ని కిటికీ గుండా తప్పించి బదులుగా గృహదేవత బొమ్మను మంచంపై ఉంచి సౌలు దోతలను మోసగించింది. దావీదు పారిపోయి రామాలోని సమూయేలునొద్దకు వెళ్లాడు. దావీదు నాయోతులో ఉన్నాడని దావీదును పట్టుకోవడానికి సౌలు పంపిన దూతలు చివరకు సౌలు కూడా దేవుని ఆత్మతో నింపబడి ప్రవచించటం మొదలుపెట్టారు. దేవుని శక్తికి లోబడి సౌలు తన వస్త్రాలు తీసివేసి పైబట్టలేనివాడై సమూయేలు ఎదుట పడిపోయాడు. నాయోతు నుండి పారిపోయి వచ్చిన దావీదు యోనాతానును కలిసి, నాకును మరణమునకును అడుగుమాత్రమున్నది అని సౌలు ఉద్దేశాన్ని వెల్లడించాడు. వారు అమావాస్య భోజనానికి దావీదు గైర్హాజరీ ద్వారా సౌలు ఉద్దేశాన్ని పరీక్షించాలని నిర్ణయించుకొని యోనాతాను దావీదుకు క్షేమం కలుగునట్లు సహాయం చేస్తానని యెహోవా పేరట నిబంధన చేశాడు. భోజనం వద్ద
యోనాతాను దావీదు గురించి చెప్పగా సౌలు అత్యాగ్రహం వచ్చి యోనాతానును కించపరచి దావీదును చంపడానికి బదులుగా ఈటెను యోనాతాను మీదికే విసిరాడు. దీనితో దావీదుకు కీడు చేయాలనే తన తండ్రి నిశ్చయాన్ని యోనాతాను అర్థం చేసుకున్నాడు. యోనాతాను రహస్య సంకేతం. అందరంటారు చాలా కన్ఫ్యూషన్ జనరేషన్ అని. హాసిల్ చేస్తారు కానీ 9 to 5 మాత్రమే. మొత్తం లైఫ్ ఆన్లైన్ కానీ ప్రైవసీ అంటూ నినాదాలు. ఖర్చు చేయమంటారు కానీ అన్ని బ్రాండ్వే కావాలి. మేం మీకు అర్థమైన కాకున్నా మింత్రా మమ్మల్ని క్రాక్ చేసింది. ట్రెండీ బ్రాండ్స్ ని కిలర్ ప్రైసెస్ కి ఇచ్చింది. ఎందుకంటే ఎవరేమన్నా జవాబు మా లుక్స్ ఇస్తాయి. ట్రై మింత్రా, స్లే చెయ్యి, సెటిల్ కాదు. This is how I almost missed my first foreign trip. Monday 9 AM मेरा वीजा अपॉइंटमेंट था. संडे रात 11 बजे सारे डॉक्यूमेंट्स रेडी, पर बैंक अकाउंट में बैलेंस लो. घर में टेंशन, दोस्तों को फोन किया बट वो भी बिजी. एकदम से मनी व्यू ऐप की याद आई. 1 मिनट में ऐप डाउनलोड किया और 10 मिनट में पर्सनल लोन अप्रूव हो गया. नो हिडन चार्जेस, नो बैंक विजिट, 100% डिजिटल. अब मेरे फोन में सिर्फ 2 ही चीजें हमेशा रहती हैं, एक मनी व्यू ऐप और दूसरी ट्रिप की पिक्स. डाउनलोड द मनी व्यू ऐप नाउ. బాణం ద్వారా దావీదుకు పారిపొమ్మని హెచ్చరించి ఆ తరువాత ఇద్దరూ కలుసుకొని కన్నీటితో ఏడ్చి ఎన్నటెన్నటికీ వారి మధ్య యెహోవా సాక్షిగా ఉంటాడని నిబంధన చేసుకుని మొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్లిపోయెను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. సౌలు నుండి పారిపోతున్న దావీదు యాజకుడైన అహీమెలెకు వద్దకు నోబు పట్టణానికి వచ్చాడు. దావీదు భయాన్ని తొలగించడానికి ఒక రహస్య రాజకార్యం మీద వచ్చానని అబద్ధం చెప్పాడు. దావీదు ఆహారం అడగగా అహీమెలెకు పవిత్రమైన సన్నిధి రొట్టెలను, వెచ్చని రొట్టెలు తీసివేసిన తర్వాత షరతులతో ఇచ్చాడు. దావీదు ఆయుధం అడగగా అహీమెలెకు ఏలాలోయలో దావీదు చంపిన గొలియాతు ఖడ్గాన్ని ఇచ్చాడు. అక్కడ యెహోవా సన్నిధిలో సౌలు సేవకుడైన దోయేగు అనే ఎదోమీయుడు ఈ సంఘటనను చూస్తూ ఉన్నాడు. సౌలుకు భయపడి దావీదు పారిపోయి ఫిలిస్తీయుల రాజైన ఆకీషు పరిపాలనలోని గాతు పట్టణానికి వచ్చాడు. ఆకీషు సేవకులు దావీదును అతని కీర్తిని బట్టి గుర్తించి రాజుకు ఫిర్యాదు చేశారు. ప్రాణభయంతో దావీదు వారి ఎదుట తన ప్రవర్తన మార్చుకుని వెర్రివాని వల నటించడం ప్రారంభించాడు. పిచ్చి చేష్టలు చూసిన ఆకీషు రాజు, వీనితో నాకేం పని అని దావీదును పంపివేశాడు. ఈ విధంగా దావీదు చావు నుండి తప్పించుకున్నాడు. దావీదు అదుల్లాము గుహలోనికి పారిపోగా అతని సహోదరులు, తండ్రి ఇంటివారు మరియు ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకునినవారు, అసమాధానముగా నుండువారు అతని యొద్దకు సుమారు 400 మంది కూడా వచ్చిరి. దావీదు వారికి అధిపతి అయ్యాడు. దావీదు తన తల్లిదండ్రులను మోయాబు రాజునొద్దకు పంపి వారికి రక్షణ కల్పించాడు. ప్రవక్త అయిన గాదు సలహా మేరకు దావీదు యూదాలోని హారతు అడవికి వెళ్లాడు. దావీదు స్థావరం గురించి తెలుసుకున్న సౌలు దావీదుకు సహకరించినందుకు బెన్యామీనీయులైన తన సేవకులను నిందించాడు. ఎదోమీయుడైన దోయేగు ముందుకు వచ్చి దావీదుకు అహీమెలకు ఆహారం, గొల్యాతు ఖడ్గం ఇచ్చాడని, దేవుని యొద్ద విచారణ చేశాడని చెప్పాడు. సౌలు అహీమెలకును మరియు నోబులోని యాజకులందరినీ పిలిపించాడు. దావీదు విశ్వసనీయుడని, కేవలం దేవుని విచారణ మాత్రమే చేశానని, తాను రాజుకు ద్రోసం చేయలేదని అహీమెలకు వివరణ ఇచ్చినా సౌలు వినలేదు. సౌలు అహీమెలకుకు మరియు అతని తండ్రి ఇంటివారందరికీ మరణశిక్ష విధించాడు. తన సేవకులు యాజకులను చంపడానికి నిరాకరించగా సౌలు దోయేగును ఆదేశించాడు. దోయేగు ఏఫోదు ధరించిన 85 మంది యాజకులను మరియు నోబు పట్టణంలోని ప్రజలందరినీ, పశువులను కూడా కత్తివాత హతమార్చాడు. యాజకులలో ఒకడైన అబ్యతారు తప్పించుకొని దావీదు నొద్దకు పారిపోయాడు. దావీదు జరిగిన దానికి తనను తాను నిందించుకుని దోయేగును చూసినందుకు అబ్యతారుకు తన వద్ద భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చాడు. కెయీలా పట్టణంపై ఫిలిస్తీయులు దాడి చేసి ధాన్యాన్ని దోచుకుంటున్నారని దావీదు విన్నాడు. దావీదు దేవుడైన యెహోవాను అడగగా రక్షించమని యెహోవా దావీదుకు ఆజ్ఞాపించాడు. దావీదు తన 600 మంది సైన్యంతో వెళ్లి
ఫిలిస్తీయులను ఓడించి కెయీలా ప్రజలను రక్షించాడు. అబ్యాతారు యాజకుడు ఏఫోదుతో దావీదు వద్దకు వచ్చాడు. దావీదు కెయీలాలో ఉన్నాడని తెలుసుకున్న సౌలు రాజు అతన్ని పట్టుకోవాలని సైన్యాన్ని సిద్ధం చేశాడు. దావీదు యెహోవాను విచారించగా సౌలు వస్తాడని మరియు కెయీలా ప్రజలు దావీదును సౌలుకు అప్పగిస్తారని యెహోవా సెలవిచ్చాడు. ఆ సమాధానం మేరకు దావీదు వెంటనే కెయీలా నుండి అరణ్యానికి పారిపోయాడు. దావీదు పారిపోయాడని విని సౌలు కెయీలాకు రావడం మానేశాడు. దావీదు జీఫు అరణ్యంలో దాగి ఉన్నప్పుడు అతని ప్రియమిత్రుడు యోనాతాను, సౌలు కుమారుడు, వచ్చి నీవే రాజవుతావు, నేను నీకు సహకారిని అని దావీదును ధైర్యపరిచాడు. వారిద్దరూ యెహోవా సన్నిధిలో నిబంధన చేసుకున్నారు. కొంతకాలం తర్వాత జీఫీయులు దావీదు దాగి ఉన్న చోటును సౌలుకు తెలియచేశారు. సౌలు భారీ సైన్యంతో దావీదును వెంటాడాడు. దావీదు సౌలు ఒకరికొకరు చేరువలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఫిలిస్తీయులు దేశంపై దాడి చేశారనే వార్త సౌలుకు అందింది. దావీదును వెంబడించడం మానేసి సౌలు ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్లిపోయాడు. ఆ ప్రదేశానికి సలహమ్మల్లెకోతు అంటే తప్పించుకోలు బండ అని పేరు వచ్చింది. అక్కడి నుండి దావీదు ఏన్గెది కొండ స్థలాలకు వెళ్లి నివాసం చేశాడు. ఫిలిస్తీయులను తరుముట పూర్తి చేసిన తర్వాత సౌలు రాజు తిరిగి వచ్చి దావీదు ఏన్గది అరణ్యంలోని కొండల్లో దాగి ఉన్నాడని తెలుసుకున్నాడు. సౌలు ఇశ్రాయేలీల నుండి 3000 మంది ఉత్తమ సైనికులను తీసుకుని దావీదును వెదకడానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో సౌలు ఒక గొర్రెల దొడ్డి దగ్గర ఉన్న గుహలోకి వెళ్లాడు. అదే గుహ లోపలి భాగంలో దావీదు తన మనుషులతో దాగి ఉన్నాడు. దావీదు మనుషులు, నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని యెహోవా చెప్పాడు, అతన్ని చంపడానికి ఇదే అవకాశం అని దావీదును ప్రోత్సహించారు. దావీదు లేచి సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును మాత్రమే కోశాడు. సౌలు అభిషేకం పొందిన రాజు కాబట్టి దావీదు అతన్ని చంపడానికి నిరాకరించాడు. తాను పైవస్త్రం చెంగు కోసినందుకు కూడా దావీదు మనసు నొచ్చుకున్నాడు. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు, ఆయనకు నేను కీడు చెయ్యను అని చెప్పి తన మనుషులను సౌలుపై దాడి చేయకుండా ఆపాడు. సౌలు గుహలోంచి బయటికి వెళ్లిపోయాక దావీదు గుహలోంచి బయటకు వచ్చి, నా ఏలినవాడా, రాజా అని సౌలును బిగ్గరగా పిలిచాడు. సౌలు వెనక్కి చూడగా దావీదు సాష్టాంగపడి నమస్కరించి ఇలా అన్నాడు, నేను మీకు కీడు చేయాలనుకుంటున్నానని మీరు ఎందుకు నమ్ముతున్నారు? మిమ్మల్ని చంపమని కొందరు చెప్పినా నేను కనికరించి చంపలేదు. చూడండి, నా చేతిలో మీ వస్త్రపు చెంగు ఉంది. నేను మిమ్మల్ని చంపకుండా కేవలం వస్త్రపు చెంగు మాత్రమే కోశాను. నాలో తప్పిదం లేదు అని దీని ద్వారా తెలుసుకోండి. మీకు నాకు మధ్య యెహోవాయే న్యాయం తీరుస్తాడు. నేను మిమ్మల్ని చంపను. దావీదు మాటలు విని సౌలు బిగ్గరగా ఏడ్చి, దావీదా, నాయనా, ఈ పలుకు నీదేనా అని అన్నాడు. నన్ను చంపక విడిచిపెట్టినందుకు నీవు నాకంటే నీతిపరుడవు. నిశ్చయంగా నీవే రాజవుతావని నాకు తెలుసు. తన తరువాత తన సంతతి వారిని నిర్మూలము చేయకుండా, తన పేరు కొట్టివేయకుండా ఉంటానని యెహోవా నామమున ప్రమాణం చేయమని సౌలు దావీదును అడిగాడు. దావీదు సౌలుకు ప్రమాణం చేశాడు. సౌలు ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. దావీదు అతని మనుషులు తమ కొండ స్థలాలకు వెళ్లిపోయారు. సమూయేలు మరణించిన తరువాత దావీదు పారాను అరణ్యంకి వెళ్లాడు. కర్మెలులో ఉన్న నాబాలు అనే ధనవంతుడు గొర్రెల బొచ్చు కత్తిరించే పండుగ చేసుకుంటున్నాడు. దావీదు తన మనుషులు ఆ ప్రాంతంలో నాబాలు గొర్రెల కాపరులకు రక్షణ కల్పించారు. దీనికి ప్రతిఫలంగా కొంత ఆహారం అడగడానికి దావీదు మనుషులను పంపాడు. అయితే దుర్మార్గుడు మోటువాడు అయిన నాబాలు, దావీదెవడు, నా దాసులకిస్తానా అని కఠినంగా తిరస్కరించి వారిని అవమానించాడు. దావీదు కోపంతో నాబాలు ఇంటిలోని మగవారినందరినీ చంపడానికి 400 మందిని కత్తి ధరించమని ఆజ్ఞాపించాడు. నాబాలు భార్య సుబుద్ధిగల రూపసి అయిన అబీగయీలు విషయం విని త్వరగా పెద్ద మొత్తంలో రొట్టెలు, ద్రాక్ష పండ్లు, మాంసంతో దావీదును కలవడానికి వెళ్ళింది. దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి ఈ పాపం తనపై వేసుకుంటానని చెప్పి నాబాలు మోటువాడని క్షమించమని అడిగింది. ప్రాణహాని చేయకుండా యెహోవా దావీదును రాపాడని చెప్పి పగ తీర్చుకోకుండా ఉండమని విజ్ఞప్తి చేసింది. భవిష్యత్తులో దావీదు రాజైనప్పుడు ఈ రక్తపాతం గురించి దుఃఖపడకూడదని ఆమె ప్రార్థించింది. అబీగయీలు చూపిన బుద్ధికి దావీదు యెహోవాకు స్తోత్రం చేసి ఆమె విన్నపాన్ని అంగీకరించి ఆమెను శాంతిగా పంపాడు. తరువాత
నాబాలు తాగి మత్తుగా ఉన్నాడు. మత్తు తగ్గిన తరువాత అబీగయీలు జరిగింది చెప్పగా భయంతో అతని గుండె పగిలి రాతివలె బిగిసిపోయింది. 10 రోజుల తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. నాబాలు మరణం విని దావీదు తన అవమానం తీర్చిన యెహోవాకు స్తోత్రం చెప్పి అబీగయీలును పెళ్లి చేసుకోవడానికి మనుషులను పంపాడు. అబీగయీలు అంగీకరించి దావీదును పెళ్లి చేసుకుంది. దావీదు అహీనోయమును కూడా పెళ్లి చేసుకున్నాడు. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయిషు కుమారునికి ఇచ్చియుండెను. జీఫీయులు మళ్లీ గిబియాలో ఉన్న సౌలుకు 3000 మంది సైన్యంతో దావీదు హకీలామన్యంలో దాగి ఉన్నాడని చెప్పారు. సౌలు దావీదును పట్టుకోవడానికి జీఫు అరణ్యానికి వచ్చాడు. దావీదు వేగులవారి ద్వారా సౌలు రాకను నిర్ధారించుకున్నాడు. దావీదు అతని బంధువు అబీషై, యోవాబు సహోదరుడు తో కలిసి రాత్రివేళ సౌలు శిబిరంలోకి రహస్యంగా వెళ్లాడు. సౌలు, అతని సైన్యాధిపతి అబ్నేరు మరియు మిగిలిన సైనికులు గాఢనిద్రలో ఉన్నారు. సౌలు యొక్క ఈటె అతని తల దగ్గర నేలలో నాటి ఉంది మరియు అతని నీళ్లబుడ్డి కూడా అక్కడే ఉంది. అబీషై సౌలును చంపడానికి అవకాశం అడగగా దావీదు నిరాకరించి యెహోవా అభిషేకం పొందిన వానిని నేను చంపను అని చెప్పాడు. బదులుగా దావీదు సౌలు తల దగ్గర ఉన్న ఈటెను మరియు నీళ్లబుడ్డిని తీసుకున్నాడు. దావీదు కొండమీద దూరంగా నిలబడి అబ్నేరును బిగ్గరగా పిలిచాడు, నీ రాజు యొక్క ఈటె, నీళ్లబుడ్డి ఎక్కడున్నాయో చూడుము. సౌలు దావీదు స్వరం గుర్తుపట్టి, దావీదా, నాయనా, ఈ పలుకు నీదేనా అని అడిగాడు. దావీదు, నేను ఏ పాపం చేయకపోయినా ఎందుకు తరుముతున్నావు? యెహోవాయే నాకు న్యాయం తీరుస్తాడు. నీ ప్రాణం నా దృష్టికి ఘనంగా ఉన్నందున యెహోవా నా ప్రాణాన్ని కాపాడుతాడు. దావీదు చూపిన దయకు సౌలు పశ్చాత్తాపపడి, నేను పాపము చేసితిని, నేను బహు తప్పు చేసితిననగా అని ఒప్పుకున్నాడు. సౌలు దావీదులు ఆశీర్వదించి, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అన్నాడు. సౌలు తన స్థలానికి తిరిగి వెళ్లాడు. దావీదు తన మార్గమున వెళ్లిపోయాడు. సౌలు నుండి తప్పించుకోవడానికి ఇక మార్గం లేదని దావీదు నిశ్చయించుకుని తన 600 మంది మనుషులతో కలిసి ఫిలిష్తీయుల దేశంలోని గాతురాజు ఆకీషు వద్దకు పారిపోయాడు. సౌలు దావీదును వెదకడం మానేశాడు. దావీదు అడగగా ఆకీషు అతనికి సిక్లగు అనే పట్టణాన్నిచ్చాడు. దావీదు అక్కడ 1 సంవత్సరం 4 నెలలు నివసించాడు. దావీదు మరియు అతని మనుషులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న గెషూరీయులు, గెజరీయులు, అమాలేకీయులు వంటి ఇశ్రాయేలు శత్రువుల మీద దండెత్తి వెళ్లారు. దావీదు మగవానినేమీ ఆడుదానినేమీ ఎవరినీ సజీవులుగా విడువక అందరినీ చంపి గొర్రెలు, ఒంటెలు, వస్త్రములు వంటి దోపుడు సొమ్మును మాత్రమే తీసుకుని వచ్చాడు. ఎవరూ బ్రతికి ఉంటే వారు తన రహస్యాంగి ఫిలిస్తీయులకు చెబుతారనే భయంతో దావీదు అలా చేశాడు. ఆకీషు, ఇప్పుడు మీరు యూదాలోని ఏ దేశము మీద దండెత్తిరి అని అడగగా దావీదు అబద్ధం చెప్పి తాను తన స్వంత జనులైన యూదా, యరహ్మయేలీయుల, కేనీయుల దేశాల మీద దండెత్తానని నమ్మించాడు. దావీదు అబద్ధాన్ని ఆకీషు నమ్మాడు మరియు దావీదు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల యందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతను శాశ్వతంగా తనకు దాసుడుగా ఉంటాడని అనుకున్నాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై యుద్ధానికి సిద్ధమవ్వగా ఆకీషు దావీదును తన సంరక్షకుడిగా యుద్ధానికి తోడు రమ్మని అడిగాడు. మరోవైపు సౌలు ఫిలిష్తీయుల దండును చూసి భయంతో వణికిపోయాడు. సౌలు దేవుడైన యెహోవాను విచారించగా యెహోవా స్వప్నం ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నిస్సహాయుడైన సౌలు తన మారువేషంలో గతంలో తానే దేశం నుండి వెళ్లగొట్టిన కర్ణపిశాచము గల స్త్రీని, అంటే చేతబడి చేసే స్త్రీని ఏందోరులో కనుగొని సమూయేలును రప్పించమని కోరాడు. సమూయేలు ఆత్మ, అంటే దేవత రూపంలో పైకి రావడం చూసి అది సమూయేలే అని సౌలు గుర్తించి సాగిలపడి నమస్కరించాడు. సమూయేలు, యెహోవా నిన్ను విడిచి నీకు పగవాడు కాగా నన్నడగడం దేనికి అని సౌలును ప్రశ్నించాడు. సమూయేలు సౌలుకు యెహోవా తీర్పును తెలియచేశాడు. సౌలు అవిధేయత, అంటే అమాలేకీయుల విషయంలో యెహోవా ఆజ్ఞను నెరవేర్చకపోవడం వలన రాజ్యం దావీదుకు ఇవ్వబడుతుంది. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉండురు, అంటే చనిపోతారు. యెహోవా ఇశ్రాయేలును సౌలును ఫిలిస్తీయుల చేతికి అప్పగిస్తాడు. ఆ జోస్యం విని సౌలు బహు భయపడి బలహీనపడి నేలపడిపోయాడు.
ఆ స్త్రీ సౌలును బలవంతపెట్టి భోజనం చేయించి ఆ రాత్రి అతన్ని పంపివేసింది. ఫిలిస్తీయుల సైన్యం యుద్ధానికి సిద్ధపడింది. ఆకీషుతో పాటు దావీదు అతని మనుషులు వెనుక భాగాన నడుచుకుంటూ వచ్చారు. ఫిలిస్తీయుల సర్దారులు దావీదును చూసి, ఈ హెబ్రీయులు ఎందుకు వచ్చారు అని ఆకీషును గట్టిగా ప్రశ్నించారు. ఆకీషు, దావీదు తనతో చేరిన నాటి నుండి నేటి వరకు అతనిలో నాకు ఎలాంటి దోషమూ కనబడలేదు అని దావీదుకు మద్దతిచ్చాడు. ఫిలిస్తీయుల సర్దారులు, యుద్ధమందు దావీదు మనకు విరోధి అవుతాడేమో, అతడు తన యజమానుడైన సౌలుతో సమాధానపడటానికి మన తలలను ఛేదించి తీసుకుపోవచ్చు అని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వారు దావీదును యుద్ధానికి రాకుండా తిరిగి పంపాలని ఆకీషుకు ఆజ్ఞాపించారు. దావీదు, నీ శత్రువులతో యుద్ధం చేయకుండా నన్నెందుకు ఆపుతున్నావు? నాలో తప్పేమి కనబడింది అని నిరాశతో అడిగాడు. ఆకీషు దావీదును శాంతపరిచి, నీవు దైవదూత వలె ఉన్నావు, కాని సర్దారుల మాట వినాలి అని చెప్పి దావీదును అతని మనుషులను వెనుకకు పంపివేశాడు. కావున దావీదును అతని జనులను